యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. పనిలో అవరోధాలు వస్తున్నాయని ఆగిపోదామా? మనం ఏదైనా దేవుని చిత్తంతో కూడిన ఘనమైన పనిని చేయబూనుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సహకరించేవారు ఉంటారు, దేవుని కరుణహస్తం మనతో ఉంటుంది. అలాగే తృణీకరించి అడ్డుపడేవారు కూడా ఉంటారు. స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, నీవు చేసే పని పదే పదే మాటి మాటికి గుర్తుకొస్తూ నీ హృదయంలో మంటగా అది మండుతుంది అంటే దేవుని ఆత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తుందని అర్థం. అయితే కొన్ని వాక్యానుసారమైనవిగా ఉంటాయి, కొన్ని లోకానుసారమైనవిగా ఉంటాయి. లోకానుసారమైన వాటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ వాక్యానుసారమైన వాటి గురించే నేను మాట్లాడుతున్నాను. వాక్యానుసారమైన పనుల భారం మనం దేవుని మీద వేస్తే ఆయనే నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ చూస్తే నెహెమ్యా ప్రాకారములు కాలిపోయాయని తెలిసినప్పుడు ఆయనకు మనోదుఖం వచ్చింది. ఆయన ఒక వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. వెంటనే మోకరించి దేవునిని సంప్రదించాడు. అప్పుడు రాజు అతనిని గమనించి ఏమైంది అని అడిగినప్పుడు నెహెమ్యా సంగతి అతనికి చెప్పాడు. సహకారం అందింది. వెంటనే ఆ పని చేయడానికి పూనుకున్నాడు. అయినప్పటికీ ఇక్కడ ఆయనకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అవి ఏంటంటే, ప్రోత్సాహం ఉంది, కృప ఉంది, అలాగే అవహేళన, తృణీకరం ఎదురైంది. అలా అని నెహెమ్యా దేవుని బలమును చూసుకున్నాడు, సహకరించే సహకారులను చూసుకున్నాడు. పనిని ఆపేయాలి అనుకున్న వారిని మనస్సులో నుంచి తీసివేశాడు. అంతే, ఆ పని విజయవంతంగా ముగించగలిగాడు. నెహెమ్యా మనకు నేర్పుతున్న పాఠం, ఏ పని చేయడం అయితే ప్రారంభించాలి అన్నా, ఏ పనినైతే మనం ప్రారంభించాలని అనుకుంటున్నామో అందులో మొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి. 2, దేవుని దయతో పాటు మనుషుల దయను కూడా మనం సంపాదించుకోవాలి. 3, ప్రోత్సాహపరిచేవారు మనకి కావాలి. ఇక ఎన్ని ఎదురైనా దూసుకుపోవాలి, అప్పుడు విజయం మనదే. నీ పనుల వారు యెహోవాకు అప్పగించు, నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు అవన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ వాక్యం మీ హృదయంలో ఫలించునుగాక. ఈ మాటల ద్వారా మీరు చేసే పనిలో ముందుకు వెళ్తారని ఆశపడుతున్నాను. అది దేవుని పని అయినా, కుటుంబాన్ని పోషించుకోవాలని ఏ పనినైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఆ పని విషయంలో దేవుని చిత్తం తెలుసుకోండి. అలాగే దేవుని దయను పొందుకోండి, దేవుని ప్రోత్సాహాన్ని పొందుకోండి. అలాగే నీకు సహకరించి ప్రోత్సాహపరిచేవారిని కూడా వారి మాటలను బట్టి ముందుకు వెళ్ళండి. దేవుడే మీకు తోడైండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.